హరి ఓం. ఈరోజు మనం మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా అనే విషయం మీద చర్చిద్దాం. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, మేము ఈ కుటుంబంలో ఈ సమస్యలతో ఇమ్మడలేకున్నాము, అదేవిధంగా బంధువులతో అయితేనేమి, ఫ్రెండ్స్తో అయితేనేమి, ఇవన్నీ కూడా వీళ్ళతో మెలగడం చాలా కష్టంగా ఉంది, వీళ్ళందరిని తప్పించుకొని దూరంగా ఉండి జీవించాలనిపిస్తుంది, ఇలా చాలామంది చెప్తుంటారు. అయితే వీటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అంటే వాళ్ళకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే వీటన్నిటికీ దూరంగా ఉంటే కాపాడుకుంటాం అంటారు. అలాగని అందరూ ఎక్కడికైనా పారిపోతారు? మరి పారిపోవడమే పరిష్కారమా? కాదు కదా. కాబట్టి కుటుంబంలో ఉంటూనే, సమాజంలో ఉంటూనే, బంధువులతో, స్నేహితులతో, అందరితో ఉంటూనే మనం కాపాడుకోవాలి. అదేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొన్న ఈ మధ్య వేరే వాళ్ళు నాతో డిస్కస్ చేశారు ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి. ఏమనంటే ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి మాటలతో వీటితో బాధ పెడుతూ ఉన్నారు నన్ను. నేను ఎంత చేస్తున్నప్పటికీ వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి వాళ్ళతో నేను ఉండాలనిపించట్లేదు. దేంతో బాధ పెడుతున్నారయ్యా అంటే ఏదో ఏం లేదు, మాటలే, ఒకరికొకరికి మాటలే. ఈ మాటలతో బాధ పెడుతున్నారు అంటారు. అంటే ఎదుటివారి మాటల వల్ల వీళ్ళు బాధపడుతున్నాము అని అంటున్నారు. నిజానికి అక్కడ ఏమవుతుంది? వీళ్ళ అహంకారమే వీళ్ళని బాధ పెడుతుంది. వాళ్ళేదో కొన్ని విషయాలు, కొన్ని అభిప్రాయాలు నచ్చో నచ్చకో కొన్ని ఎదుటి వాళ్ళు మాట్లాడతారు. అది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాలని లేదు, కానీ వీళ్ళు తన మాటే వినాలి, తన మాటే నెగ్గాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే కాబట్టి నేను బాధపడుతున్నాను, ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడతారు. అంటే తనలో ఉన్న అహంకారం, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చేత కావాలి ముందు. అందువల్ల మనం ఈ కుటుంబం నుంచి, సమాజం నుంచి, అదే ఇందాక అనుకున్నట్లుగా బంధువులు, స్నేహితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు నిన్ను నువ్వు కాపాడుకోవడం తెలియాలి. నిన్ను నువ్వు కాపాడుకోవడం అంటే అసలు నిజానికి బాధ పెట్టేది ఈ భార్య బిడ్డలు, స్నేహితులు, బంధువులు, సమాజంలో వ్యక్తులు ఇవి కాదు. నీ ఇంద్రియాలు నిన్ను ప్రలోభ పెడుతుంటాయి. నీ మనసు నిన్ను బాధిస్తూ ఉంటుంది. నీ బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవితాంతం బాధ పెడుతుంది. కాబట్టి ఇవి సరి చేసుకోవాలి. అందుకే అంటారు ఉదాహరణగా వేదాంతంలో కూడా, నీ ఇంద్రియాలే నీ బిడ్డలు. ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి కలిసి నీ బిడ్డలు. నీ మనసే నీ భార్య లేదా భర్త అని ఆ విధంగా పోల్చి చెప్తారు. అంటే ఇక్కడ నీ భార్య బిడ్డలు మేనేజ్ చేస్తే సంసారం అనేది పెద్ద విషయం కాదు. నిన్ను ప్రలోభ పెట్టేది, నిన్ను బాధకు తెప్పించేది అన్నీ కూడా నీ ఇంద్రియ విషయాలు, నీ మనసు, నీ బుద్ధి, ఇవేను అని. కాబట్టి వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి. వీటిని బ్యాలెన్స్ చేస్తే మనం కుటుంబాన్నైనా సరే, సమాజాన్ని అయినా సరే బ్యాలెన్స్డ్గా జీవించవచ్చు, శాంతిగా, ఆనందంగా. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు అనుకోండి, ఇప్పుడు చూసింది ఏదైనా కంటికి నచ్చితే అది కావాలనిపిస్తుంది, అది లేకపోతే దుఃఖంగా భావిస్తారు, అది తీసుకోలేకపోతే. అది ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే అది ఎదుటివారి వల్ల అది మనం తీసుకోలేకపోతున్నాము. వాళ్ళు తీసివ్వడం లేదు. ఒక వస్తువు అనుకోండి, అది తీసివ్వడం లేదు, కాబట్టి దాని గురించి బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు, ఏదో ఒక బొమ్మ, వస్తువో
కావాలంటారు. వాళ్ళకి అది తీసి ఇవ్వకపోతే తీసేయలేదన్న బాధ వాళ్ళకి వస్తుంది. అంటే అదంతా ఎదుటివారిదిగా తప్పుగా భావిస్తారు. అలాగే పెద్దవాళ్ళు కూడా, భార్యాభర్తల విషయంలో కూడా. కానీ అక్కడ నేను బాధ పెట్టేది నీ ఇంద్రియానికి సంబంధించిన విషయం. నీకు నచ్చింది, కంటితో చూసింది నచ్చింది, ఆ నచ్చింది లేకపోతే నీకు బాధ వస్తుంది అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి. అలాగే ఎదుటి వాళ్ళని అవమానంగా మాట్లాడారు అంటారు. అంటే నీ అహంకారం ఒప్పుకోవడం లేదు నేను తక్కువ చేసి మాట్లాడితే. ఇక్కడ సందర్భం ప్రకారం ఆలోచించాలి కానీ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యక్తిగతంగా తీసుకునేలాకే మళ్ళా బాధ, అసంతృప్తి, అవమానం, కోపం, ఆ కోపం ద్వేషంగా మారడం, ఆ ద్వేషం మళ్ళా క్రోధంగా మారడం, ఆ క్రోధం విడిపోయే విధంగా చేయడం, ఇలా జరుగుతూ వస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, అలాగే గతంలో ఎవరో ఏదో చేశారు నా చేదు జ్ఞాపకాలతో నిన్ను బాధ పెట్టుకోవడం, ఇలా జరుగుతూ వస్తుంది. బయట నిజానికి చెప్పాలంటే నీ అహంకారమే నీ శత్రువు, బయట శత్రువులు ఎవరు లేరు. నీ అహంకారం వల్ల నీకు శత్రువులుగా మిగారు. అది ఇంట్లో సభ్యులైనా కానివ్వండి, బయట వాళ్ళైనా కానివ్వండి. కాబట్టి ఆ అహంకారాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేసే ఓర్పు నీకు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అందరం సమానమే. ఆత్మస్వరూపులుగా భావిస్తే అందరూ సమానమే. ఆ జ్ఞానం లేక వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, నన్నంతటోడిని వాడు అనాల్సి వచ్చింది, వీడు అనాల్సి వచ్చింది, ఇట్లా అహంకారంతో వాళ్ళ మీద ద్వేషం ఏర్పడి అది శత్రుత్వంగా మారుతూ వస్తుంది. కాబట్టి నీలో ఉండే అహంకారాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు బయట శత్రువులు ఉండరు. అలాగే నీ బద్ధకమే నిన్ను నేరస్తునిగా చేస్తుంది. అంటే నీ సోమర్థనం వల్ల ఏ పని చేయలేవు, నీ బద్ధకంతో ఏ పని చేయలేవు. అప్పుడు ఇతరుల నుండి ఆశించడం మొదలు పెడతావు. నువ్వు ఆశించేంతగా వాళ్ళు చేయలేదంటే ఇంక వాళ్ళ మీద కోపం, ద్వేషం, ఈ విధంగా నీకు బాధపడాల్సి వస్తుంది. అంటే నీ సమర్థనం బద్ధకం వల్ల ఇతరులను ఆశించడం మొదలు పెడతావు. అప్పుడు ఆ ఇతరుల ద్వారా నీకు బాధ వచ్చింది అనుకుంటున్నావే కానీ నీ నుండి ఆ బాధ సంక్రమించింది అన్న విషయాన్ని నేను గుర్తించలేకున్నావు. ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళు కష్టపడి పని చేయకే కదా ఇతరుల దొంగలు ఇచ్చి నేరస్తులు అయిపోతున్నారు. అట్లాగే మీరు కూడా మీ కష్టం మీరు చేయలేక ఇతరులను ఆశించి వాళ్ళేదో మీకు చేయలేదని వాళ్ళ మీద ద్వేషంతో శత్రుత్వం చూపుతున్నారు. మీ దృష్టిలో వాళ్ళు నేరస్తుల్లాగా, ఎందుకంటే మీకు అందివ్వలేదు కాబట్టి. అంటే ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎదుటివారి వల్ల కాదు, మీలో ఉండే గుణాల వల్లే మీరు బాధపడాల్సి వస్తుంది. వాటిని సరి చేసుకోవాలి. అంటే ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఈ గుణాల నుంచి. అప్పుడు అది కుటుంబం నుంచైనా, సమాజం నుంచైనా, నీ బంధుమిత్రుల గురించైనా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మనం చరిత్రలో వింటూ ఉంటాం. రామాయణంలో రావణాసురుడు కామం పోయి ఏమయ్యాడు? పతనం అయ్యాడు. అలాగే మనకు కూడా ఈ అరిషడ్గారులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మనిషిని ఆడిస్తూ ఉంటాయి. వీటినంతా కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ రావాలి. అంటే నీ కామాన్ని ప్రేమగా మార్చుకోవాలి, నీ లోభాన్ని అంటే నీ పిసినాతనాన్ని దానగుణంతో మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లయితుంది. ఇందాక అన్నట్లుగా నిజానికి బాధ పెట్టేది నీ భార్యో, బిడ్డలో, నీ భర్తో, నీ అత్తమామలో, వీళ్ళంతా కాదు. వాళ్ళు వాళ్ళ గుణం కొంది వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే కదా బాధపడేది. కాబట్టి నీ సంతోషం, నీ దుఃఖం ఇతరుల మీద ఆధారపడి ఉందా? నీ సంతోషానికి, నీ దుఃఖానికి నువ్వే కారణం. నీలో గుణాలే నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తాయి, సంతోషపడే విధంగా, అలాగే దుఃఖపడే విధంగా. ఎందుకంటే
ఎదుటి వాళ్ళ యొక్క మాటలు తీసుకుంటేనే బాధపడతావు, తీసుకోకపోతే. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే బుద్ధుని కథల్లో బుద్ధుడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు భిక్షాటన చేస్తుండేవాడు. ఎందుకంటే సన్యాసులు భిక్ష చేసి జీవించవచ్చు, అది శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని ఈ గృహస్థులకి పంచుతారు కాబట్టి గృహస్థుల నుంచి వాళ్ళు ఆహారం ఆశించవచ్చు. ఆ విధంగా ఆయన భిక్షాటన చేస్తుంటారు. ఒక టైంలో పోయి ఒక ఆవిడ్ని మాత భిక్షాందేహి అని అడుగుతాడట. ఆమె ఎంతకీ రాదు లోపల నుంచి. పోవయ్యా, నువ్వు పనిలో ఉన్నాను నేనని చెప్పొద్ది. అయినా ఈయన కదలడు అక్కడి నుంచి. మళ్ళీ చెప్పొద్ది, మళ్ళీ పోడు, మళ్ళీ చెప్పొద్ది, మళ్ళీ పోడు. ఇంక చూసి ఆమెకి విసుగొచ్చి నాలుగోసారి ఎంతో ₹1 అనుకోండి, అది తీసుకొచ్చి ఆ గిన్నెలు వేయబోద్ది. మీరు ఎంత చెప్పినా పోరు, వినరు అంట విసుగుతో కోపంతో వచ్చి వేయబోద్ది. ఆమె వేసే టైంలో ఆయన ఆ భిక్ష పాత్రని పక్కకు పెడతాడు. అదేంది ఇప్పుడు దాకా అడిగావు, ఇప్పుడేమో మళ్ళా వద్దని పక్కకు పెడుతున్నావు అంటది. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, అమ్మా ఇప్పుడు ఈ రూపాయి నేను తీసుకోకపోతే ఎవరో చెందద్దే అంటాడు. నాకే కదా అంటది. అలాగే నీ మాటల్ని నేను తీసుకోలేదు కాబట్టి ఆ మాటలు ఎవరు జరుగుతాయి అంటే తనకే కదా. అలాగే మనం ఎదుటివారి తీసుకుంటున్నాం కాబట్టి బాధపడడం, కోపపడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే మనం తీసుకోకపోతే వాళ్ళకే చెందద్ది. వాళ్ళ కోపంతో మాట్లాడితే ఆ కోపం వాళ్ళకి విషయంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ తీసుకోకుండా ఉండడం, తీసుకోవడం అనేది నీలోనే ఉంది, నీలో గుణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నీలో గుణం యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది, కోపపడాల్సి వస్తుంది ఎదుటి వాళ్ళ మీద. ఉదాహరణకి ఒకరు పోరా కుక్క అంటాడు. నన్ను కుక్క అన్నారా అంటాడు. నిజానికి నువ్వు కుక్కవు కాదు కదా, సో వాడు అన్నమాట నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ప్రతి విషయంలో కూడా మనం ఆనందపడాలన్నా, అలాగే దుఃఖపడాలన్నా, అవమానపడాలన్నా ఇవన్నీ కూడా బయట నుంచి కాదు, మన లోపల నుండే, మనలో గుణాలను బట్టే. కాబట్టి మన గుణాలు ముందు మనం సరి చేసుకోవాలనే విషయం గ్రహించాలి ఇక్కడ. అప్పుడు మాత్రమే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఈ బయట ఉంది కదా ఈ నేరస్తులు వ్యవహారం ఇవన్నీ కూడా అంటే ఆ బయట వ్యవహారాలకంతా బయట గవర్నమెంట్ చూసుకుంటుంది. అదొక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ, రక్షక దళం, అలాగే నేరస్తులను పట్టుకోవడానికి సిబిఐ డిపార్ట్మెంట్ అని ఇదంతా వ్యవస్థ ఉంది. అవన్నీ సెకండరీ థింగ్స్. నిన్ను నువ్వు కాపాడుకోవడం ఎలా చూసుకో. కాబట్టి నిన్ను కాపాడుకోవడం అంటే నీ ఇంద్రియాలని, నీ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని నువ్వు సరి చేసుకోవాలి, నీ మనసును సరి చేసుకోవాలి. అలాగే నీ బుద్ధిని, బుద్ధి అంటే నీ నిర్ణయాలు చేసేది. నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాంతం నష్టపోతావు. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అంటే జీవితాంతం ఆనందంగా ఉంటావు. కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకోవడంలో నీకు అవగాహన లేకో, లేదా ఆకర్షణకు లోనయ్యో, లేదా నీ ప్రలోభాలకి లోనయ్యో, నీ ఇంద్రియాలకు బానిసయ్యో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కానీ అది ఇతరుల వల్ల అని చెప్పి నువ్వు భ్రమపడుతుంటావు. ప్రతి విషయానికి, నా దుఃఖానికి, నా సంతోషానికి, నా నష్టానికి, నా లాభానికి నేనే కారణం అని నువ్వు తెలుసుకొని నువ్వు సరి చేసుకున్న రోజున నిన్ను నీవు రక్షింపబడతావు. అలాగే మన అంతర్గతంగా రక్షణ అంటే మనం కాపాడుకోవడం అనేది ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు నీలో గుణాలను సరి చేసుకోవాలి అన్నాం. మరి నీ గుణాలను గుర్తించాలి కదా. నీ గుణాలను గుర్తించాలి అని అంటే నీ మనసుని ఎంతసేపటికి బాహ్యంగా పంపిస్తూ వస్తున్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ చేష్టాలు వీళ్ళ చేష్టాలు అన్నీ కూడా. అట్లా కాకుండా నీ చేష్టాలు, నీ గుణాలు, నీ మనసును చూసుకోవాలంటే నీ మనసుని ఇంటర్నల్గా ఫోకస్ చేయాలి.
అంతర్గతంగా తిప్పాలి. ఈ బాహ్యంగా తిరిగే మనసుని అంతర్గతంగా తిప్పాలి. ఆ అంతర్గతంగా నీ మనసుని మరల్చడానికి ఒక ప్రక్రియ, అదే ధ్యానం. కాబట్టి ఆ ధ్యానం అనే సాధన చేసి నీ మనసు అంతర్గతంగా మరల్చి నీలో గుణాలని, నీలో లోపాలని, నీలో గొప్పతనాన్ని, నిన్ను నువ్వు తెలుసుకుంటే అక్కడి నుంచి నిన్ను సరి చేసుకొని నిన్ను నువ్వు కాపాడుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా, ఎటువంటి వ్యక్తుల దగ్గరైనా, ఏ పరిస్థితులైనా ఎలాగైనా చలామణి కాగలరు. నీ దేహాన్ని కాపాడుకోవాలంటే ఏం చేస్తావు? మంచి ఆహారం, మంచి వ్యాయామం, శుభ్రంగా స్నానం చేయడం, ఇవన్నీ చేస్తున్నావు కదా, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. అలాగే నీ మనసును సరి చేసుకోవాలి, అది మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. బేసిక్గా నీ ఆనందానికి, నీ సంతోషానికి, నీ దుఃఖానికి, నీ భయానికి, నీ నష్టానికి, నీ లాభానికి నీవే కారణం అన్న సత్యాన్ని గుర్తించాలి. అది గుర్తించినంత వరకు నీలో మార్పు ఉండదు, అభివృద్ధి ఉండదు, నిన్ను కాపాడుకోవడం అనేది ఉండదు. అందుకే అంటాడు ఒక యోగి, నీవు సుఖం కోసం బయట వెతికినంత సేపు సుఖం దొరకదు, ఆ సుఖం నీవే అని గుర్తించినప్పుడు మాత్రమే నీకు సుఖం దొరుకుతుంది అని. ఉదాహరణకి ఒక లగ్జరియస్ కారులో పోతుంటాడు, ఏసీ కారులో. లోపల ఏదో అతనికి సమస్య. మరి ఆ సమస్యతో ఆ లగ్జరీ కారులో, ఆ ఏసీ కారులో అతను సుఖంగా ప్రయాణించగలడా? లేదు. అదే ఏ సమస్యని పరిష్కారం చేసుకునే విధంగా ఒక జ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఆ జ్ఞాని నడిచిపోతున్నా సుఖంగా జీవించగలడు. ఒక రూమ్లో మంచి ఏసీ రూమ్ పెట్టి ఒక ₹1,00,000, ₹2,00,000 డబ్బులు కట్టేసి పడుకుంటారు. కానీ వాళ్ళకుండే లోపల సమస్యలతో వాళ్ళు సుఖంగా ఆ చెమటలు పట్టకుండా నిద్రపోగలరా? అదే నేల మీద చిరుచాప వేసుకొని హాయిగా నిద్రపోయే వాళ్ళని ఎంతమంది మనకు కనిపించడం లేదు. అంటే సమస్యలు వీళ్ళకి లేవా, వాళ్ళకి లేవా అని కాదు, వీళ్ళకి మాత్రమే ఉన్నాయా, వాళ్ళకి మాత్రం ఉన్నాయా అని కాదు. నీ గుణాలను సరి చేసుకోవడం వల్ల, నీ మనసుని, నీ బుద్ధిని, నీ ఇంద్రియాల్ని సరి చేసుకోవడం వల్ల ఆ సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతుంది. అంటే సహజంగా జీవించడం నేర్చుకోవాలి. సహజంగా జీవించడం అంటే ఏంది? సహజమైన పద్ధతి ఏంది? నీవు శరీరం కాదు ఆత్మ అని, ఆ ఆత్మ అనే దృక్పథంతో జీవితంలో మెలిగే విధంగా నడుచుకోవాలి. అప్పుడు సహజంగా జీవించడం అనేది మొదలవుతుంది. అప్పుడు అంతా సమానత్వంగా తీసుకుంటావు. అంతా సమానత్వం తీసుకున్నప్పుడు ఇంకుండేదేంటి? శాంతి. కాబట్టి ఆ శాంతితో జీవించాలి మనం. అశాంతులుగా జీవించే మనం కాపాడుకోవాలి, శాంతి జీవితం తప్పిపోకుండా ఉండడానికి. కాబట్టి ఆ సమానత్వ భావంతో, ఆ ఆత్మజ్ఞానంతో జీవించాలని, దానికి తగ్గ ధ్యాన సాధన చేసి మీరంతా కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ఆశిస్తూ, హరి ఓం తత్సత్.